వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర అనేటటువంటిది ఫ్రమ్ ద బిగినింగ్ ఫెయిల్యూర్. మీరు 2014-19 మధ్యలో చూడండి, నెలకో ఒకసారి ఒక 48 గంటల దీక్ష అని బిగించేస్తారు ఒక అంశం మీద తీసుకుని, మిగతా అన్ని పట్టవు. 48 గంటల దీక్ష, ఇవాళ మధ్యాహ్నం 2 భోజనం చేసి వచ్చి కూర్చుంటారు, రేపు మధ్యాహ్నం 12 లేచిపోతారు అనమాట. ఇక్కడ కూర్చుని ఆయన చిద్విలాసంగా నవ్వుతా కూర్చుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ వచ్చి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, చివరిలో ఆయన ఉపన్యాసం ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు అవి లేవులేండి, అది 2014లో బాగా చూసాం. ఇప్పుడు కొంచెం తగ్గి అదే అనేది 48 అదన్నా ఒకటన్నా చేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు నెలకు ఒక రోజు ప్రెస్ కాన్ఫరెన్సే పెద్ద దీక్ష అనమాట. మిగతా అన్ని ఈ నాయకులు తిరగాలి పాప వాళ్ళు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి వస్తుంటారు జైళ్లలోనో, లేకపోతే గనక ఏ రైతులనో. అది 2 ఏళ్లలో చేసేది అదే అనేది. అంటే ఎవరు లేదు కదా జైళ్లలో ఉంటే పరామర్శిస్తారు. అంటే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు ఏం లేదు కదా, ఎండాకాలం మళ్ళీ వచ్చినప్పుడు చేస్తారు అట్లాంటి సమస్య. ఇప్పుడు మొక్కజొన్న రైతుల దగ్గరికి అయితే పోలేదు, అంతకుముందు టొబాకో, మిర్చి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు. అంటే వీళ్ళు ఏంటంటే దాన్ని ఏమంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగం లాగా చేస్తుంటారు. రాజకీయం కూడా అట్టాగే ఉంటుంది. మన ఆంధ్ర రాజకీయమే దరిద్రం అనుకోండి. శుక్రవారం పూట వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నానికి వచ్చేటటువంటి రాజకీయం, మంగళవారం పొద్దున వచ్చే రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రభుత్వమే ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులే ఉండరు వాస్తవం. అందరూ ఇదేంటంటే ఒక ఫ్లోటింగ్